హాయ్ సత్య గారు. హలో. రీసెంట్గా చూసుకుంటే అక్కినేని అఖిల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. సో ఈ సినిమా లెనిన్ అనే ఒక సినిమాతో కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. సో ఆ ట్రైలర్ చూస్తే మీకు ఏమనిపించింది అసలు? నిజంగా అఖిల్ ఎంత అందగాడండి అసలు. మహేష్ బాబుకి మించి ఉంటాడు అసలు అందంలో. ఇంకా డ్యాన్స్ అంటావా, చిరంజీవికి మించి అని కూడా అనుకోవచ్చు. కానీ పాప ఆయనకి సరైన బ్రేక్ రాలేదు. సో నాగార్జున ఫ్యామిలీ అంటే అందరికీ తెలుసు. అన్నపూర్ణ స్టూడియో పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు, ఎంతో మందిని సెలబ్రిటీలు చేశారు బిగ్ బాస్ అనే ఒక రియాలిటీ షో ద్వారా. సో అందరి కొడుకుల్ని కూడా మీరు ఆశీర్వదించారు, అందరు హీరోల కొడుకుని. ఇప్పుడు ఎన్టీఆర్ గారి కొడుకు బాలకృష్ణ గారిని కావచ్చు, కృష్ణ గారి కొడుకును మహేష్ బాబుని కావచ్చు, చిరంజీవి గారి కొడుకును రామ్ చరణ్ గారిని కావచ్చు. కనుక నాగార్జున గారి కొడుకుని కూడాను, అఖిల్ని కూడాను అందరు కూడా ఆదరించండి. మంచి అందగాడు, మంచి డ్యాన్సరు, అలాగే మంచి ఆర్టిస్ట్గా కూడా అందరూ కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి. ఆయన అజాత్ శత్రు, ఎవరిని ఏమన్నాడు, ఎప్పుడు కూడా ఒక స్మైల్ అంతే. నేను వైజాగ్లో కూడా ఒక ఈవెంట్ జరిగింది, అక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు బాగా మాట్లాడాడంటే అందరినీ ఫ్రెండ్స్ సారీ అనే వర్డ్స్ యూజ్ చేసినట్టు ఎక్కువగా. నేను ఒక 2-3 సార్లు చూశానండి అఖిల్ గారిని. కలిసారా? కలిసాను, 2-3 సార్లు కలిసాను. చాలా మంచి వ్యక్తి అనమాట. సో అందరూ కూడాను అఖిల్ గారి సినిమాకి సపోర్ట్ చేయండి. జూలై 10వ తారీఖున రాబోతుంది. హీరోయిన్ కూడా రవీనా టండన్ కూతురు అంటున్నారు, భాగ్యశ్రీ అంట. ఆమె కూడా చాలా అందంగా ఉంది, వాళ్ళ కెమిస్ట్రీ కూడా బాగుంది, వాళ్ళ జోడీ కూడా బాగుంది. సో అక్కినేని అఖిల్, ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్గా రాబోయే కాలంలో నువ్వు నెంబర్ 1 అవుతావు. అంటే ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇండస్ట్రీకి వచ్చేపాటికి చాలా మంది తొక్కేస్తారు అనే ఒక వాదన ఉంది. దీని గురించి మీరు? ఎవరు తొక్కరండి. టాలెంట్ ఉంటే ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన స్వయం కృషితో వచ్చారు, మీకు తెలుసు కదా. అలాగే రజనీకాంత్ గారు ఉన్నారు, ఆయనకి ఎవరు ఉన్నారు వెనకాతల, ఆయన కూడా స్వయం కృషితో వచ్చారు. అలాగే రవితేజ గారు ఉన్నారు, ఆయన కూడా స్వయం కృషితో వచ్చారు. నాని గారు నేచురల్ యాక్టర్. ఇలా ఎంతో మంది స్వయం కృషితో వచ్చారు. ఇక్కడ తెలంగాణలో విజయ్ దేవరకొండ, ఆయన పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయారు. టాలెంట్ ఉంటే ఎవరు కూడా తొక్కలేరు. అంటే దట్ ఈస్ మై ఒపీనియన్. ఇంతవరకు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా బ్రేక్ రాకపోవడానికి కారణం ఏమంటారు? డైరెక్టర్ ప్రాబ్లమా, లేకపోతే ప్రొడ్యూసర్ లేకనా, ఏంటి ప్రాబ్లం? ఆయనకి చిన్నతనంలోనే మ్యారేజ్ అని చెప్పేసి ఎంగేజ్మెంట్ చేసేసి 20 ఏళ్ళప్పుడే డిస్టర్బ్ చేసేసారు నాగార్జున గారు. అంత తక్కువ ఏజ్లో ఆయనకి పెళ్ళి అవసరమా? మళ్ళీ అవి బ్రేకప్లు అయిపోవడాలు, ఎంగేజ్మెంట్లు క్యాన్సిల్ అయిపోవడాలు, ఆ డిస్టర్బెన్స్లో ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ చేసుకున్నాడు. ఖచ్చితంగా టాలీవుడ్కి మంచి పేరు తీసుకొస్తాడు. పాన్ ఇండియా లెవెల్లో అయితే మాత్రం పేరు తెచ్చుకుంటాడు నేనైతే అనుకుంటున్నాను.